వెల్కమ్ టు మన ఛానల్ స్మాల్ బ్యాగ్ 360 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రిలీజ్ అయిన సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ లేని ప్రభాస్కి ఈ సలార్ ఆ రేంజ్ హిట్ ఇచ్చిందా లేదా అని ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకున్నాం. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీరు ఒక ప్రభాస్ ఫ్యాన్ అయితే ఈ వీడియోని ఒక లైక్ వేసి వీడియో చూసే స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసిన తర్వాత నా ఇంప్రెషన్ ఏంటంటే భయ్య, సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, అంత సీన్ ఏం లేదు భయ్య సినిమాలో. కానీ ప్రభాస్కి ఈ మధ్యకాలంలో ఇలాంటి కథలో ఒక సినిమా చూడలేదు. ఖచ్చితంగా ఇది గ్యారంటీ ఒక హిట్ అవద్ది ప్రభాస్కి అని ఖచ్చితంగా చెప్పచ్చు. స్టోరీలోకి పోతే ప్రభాస్ యాస్ దేవా అండ్ వాళ్ళమ్మ ఈశ్వరీరావుతో తన ఐడెంటిటీని హైడ్ చేసుకొని అస్సాం పక్కన ఒక గ్రామంలో ప్రభాస్ అక్కడ నివసిస్తుంటాడు. అక్కడికి ఆద్య శృతి హాసన్ వస్తుంది. శృతి హాసన్ని తరుముకుంటూ కొంతమంది రౌడీస్ వస్తారు. ప్రభాస్ అప్పుడు దాకా కామ్గా ఉన్న ప్రభాస్ వాళ్ళ అమ్మ చెప్పిందని వీళ్ళందరినీ కొట్టి శృతి హాసన్ని కాపాడుతారు. ప్రభాస్ ఎందుకు అలా మారాడు? శృతి హాసన్ని తరిమింది ఎవరు? అసలు కాన్సార్లో జరిగింది ఏంది? పృథ్వీరాజ్ సుకుమారానికి ప్రభాస్కి ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ గల వాళ్ళు బద్ద శత్రువులు ఎలా అయ్యేవి? జగపతి బాబు కాన్సాన్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయేది? ఇవన్నీ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే మేము సలార్ చూడాల్సిందే. సలార్ పాజిటివ్ చూసుకుంటే వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అని చెప్పాలి. ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ సినిమా ఫుల్గా ప్రభాస్ చరిస్మా, ప్రభాస్ మేనరిజం, ప్రభాస్ బాడీ లాంగ్వేజ్తోనే ఫుల్గా నింపేశాడు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ని ఏ ఎలివేషన్స్లో ఇప్పుడు మనం చూడాలనుకున్నాం ఆ ఎలివేషన్స్ అన్నీ ప్రభాస్తో చేపించారు ప్రశాంత్ నీల్. ఒక్కొక్క ఎలివేషన్స్ అటు సినిమా థియేటర్లో ఫ్యాన్స్ని విసిల్ కొట్టించేలా ఉంది. ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే సినిమాకి ఇంటర్వల్ బ్లాంక్ అండ్ క్లైమాక్స్. ఈ రెండిట్లో ప్రభాస్ని చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆ రెండు ట్విస్టులు సినిమాకి పార్ట్ 2కి ఒక పెద్ద కనెక్షన్ని పెట్టి ఒక క్వశ్చన్ మార్క్ని పెట్టి పార్ట్ 1ని డైరెక్టర్ ముగించారు. శ్రేయా రెడ్డి, జగపతి బాబు వీళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి తగినట్టు నటించారు. ఈశ్వరీరావు కూడా తన పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. పృథ్వీరాజ్ సుకుమార్ ప్రభాస్ ఫుల్ అండ్ ఫుల్ ఉన్నా కానీ పృథ్వీరాజ్ సుకుమార్ రోల్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ అయిన రోల్, చాలా డెప్త్ ఉన్న రోల్. పృథ్వీరాజ్ సుకుమార్ డైలాగ్ డెలివరీ అన్నీ చాలా బాగా వచ్చాయి ఈ సినిమాకి. శృతి హాసన్ పార్ట్ 1లో అంతగా ఏం లేకున్నా కానీ తనకే నరేట్ చేస్తుండే వల్ల స్టోరీ తన రోల్ తనకు పర్ఫెక్ట్గా చేసింది. మైమ్ గోపి ఆయన రోల్ ఆయన పర్ఫెక్ట్గా చేసేది. సినిమాలో నెగిటివ్స్ ఏమీ లేవా అంటే ఉంది, చాలానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసిన తర్వాత నా మైండ్కి వచ్చి ఈ సినిమాలో ప్రభాస్ అనే ఒక హీరో లేకుండా ఆ క్యారెక్టర్లో ఇంకెవరైనా ఉంటే ఈ సినిమా ఇంత హైప్ వచ్చేదా, ఇంత హిట్ అయ్యేదా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఏమంటే స్టోరీ ఫుల్గా ప్రభాస్ని హైప్ చేసే దాంట్లో ప్రభాస్ కట్అవుట్ని ఎంత బాగా యూజ్ చేసే అని అనుకున్నామే కానీ స్టోరీని అంతగా రివీల్ చేయాల ఫస్ట్ పార్ట్లో. అండ్ బ్రహ్మాజీ అండ్
ఝాన్సీ లాంటి ఒక యాక్టర్స్ని ప్రశాంత్ నీల్ ఫుల్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. బీజిఎం కేజీఎఫ్ని చూసి అలాంటి ఒక బీజిఎం మనం ఎక్స్పెక్ట్ చేసిపోతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాం. మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ బీజిఎం ఓకేష్గా ఉండింది, కానీ అంత తోపు అని ఏం చెప్పలేము. నెక్స్ట్ వైలెన్స్కి వచ్చేలేకి ప్రభాస్ కొడితే జూబ్లీ హిల్స్లోంచి బంజారా హిల్స్కి పోయి పడేలాగా, ఆమె ఒక్క వేటికి తలని నరికేసేలాగా అక్కడక్కడ మనకి బోయపాటి సీను గుర్తొచ్చేది. ఎక్కువ వైలెన్స్ని దింపేసేది. అది మాస్ ఇదే అయినా కానీ ఒక లెవెల్ దాటి ఇంత వైలెన్స్ ఉంది సినిమాలో అని అనిపించింది. అది ఎస్పెషల్లీ ఇన్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఫాస్ట్గా వెళ్ళిపోయినా కానీ సెకండ్ హాఫ్ వచ్చి చాలా కొంచెం స్లోగా వెళ్ళింది, చాలా లెంగ్తీగా అనిపించింది. ఎడిటర్స్ కొంచెం అది ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. మర్చిపోయా. ఇంకో ప్లస్ పాయింట్ వచ్చి సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ఈ సినిమా విజువల్స్ చాలా బాగా తెప్పించారు, చాలా బాగా తీశారు. ఒక్కొక్క ఫ్రేమ్ని ప్రభాస్ని చాలా అందంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ. చాలా క్వశ్చన్స్కి ఈ పాటలో ఆన్సర్స్ ఇవ్వకుండా సెకండ్ హాఫ్కి ప్రశాంత్ నీల్ దాచిపెట్టినా కానీ ఈ సినిమా పార్ట్ 1 ఫుల్గా ప్రభాస్ పైనే పోయే వల్ల స్టోరీ అంతగా రివీల్ కాల. ఎలివేషన్ షాట్స్ వచ్చి ఫుల్గా నింపేసేది. ఎలివేషన్ షాట్స్ని తీసేస్తే సినిమాలో ఏమన్నా ఉందా అని మనకి మనమే ప్రశ్న వేసుకుంటే ఏం దొరకల. సో ఈ ఇన్కంప్లీట్ పార్ట్ 1ని ఫుల్ఫిల్ చేసేది పార్ట్ 2 అని ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రశాంత్ని ఇలాంటి డిసప్పాయింట్ చేయదు. చాలా క్వశ్చన్స్ ఇన్కంప్లీట్గా మిగిలిపోయాయి. పార్ట్ 1లో ఎందుకు వాళ్ళు బర్త్డే సెటిల్ అయ్యారు, అసలు కాన్సార్లో ఏం జరిగింది, అసలు జగపతి బాబు కాన్సార్ వెళ్ళి ఎందుకు పోయారు, ఇవన్నీ ఆన్సర్స్ పార్ట్ 2లో మనకి దొరకతాయి. ఓవరాల్గా ఈ సినిమా చూసుకుంటే బాహుబలి తర్వాత ప్రభాస్కి ఒక డీసెంట్ హిట్ అని చెప్పొచ్చు. ఇంకొంచెం గ్రిప్పింగ్గా స్టోరీని రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది. మన ఛానల్ రేటింగ్ ఈ సినిమాకి వచ్చి 3/5 ఖచ్చితంగా ఇవ్వచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా ఒక పెద్ద పండుగ అనుకోవాలి. ఈ మధ్య కాలంలో ప్రభాస్ని అంత ఒక రేంజ్ ఆ కథతో చూసిందిలే. దానివల్ల ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్కి వచ్చి ఒక బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి. ఒక జనరల్ ఆడియన్స్గా చూస్తే ఈ సినిమా ఒక యావరేజ్, అబవ్ యావరేజ్ నుంచి ఒక హిట్ రేంజ్లో ఉంటుంది. మన రివ్యూ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కింద ఈ సినిమా గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ బాక్స్లో. ఇలాంటి మరి కొన్ని రివ్యూస్తో మీ ముందుకు వస్తా. మీ స్మాల్ బాయ్. థ్యాంక్ యూ.